హాయ్, వెల్కమ్ బ్యాక్ టు దీపు పునానవి వ్లాగ్స్. ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అనమాట, ట్యూస్డే ఈవినింగ్ వ్లాగ్. నీ ఇల్లంతా నీళ్ళు చల్లుతారు ఎవరో నీళ్ళంతా. ఇదైతే పాలు పొంగిపోయినాయి. పునానవి స్కూల్కి జాయిన్ చేసేదానికి అని చెప్పి పోయినాము, అప్లికేషన్ తెచ్చుకున్నామని చెప్పి. 6 అడ్మిషన్స్ మాత్రమే ఉన్నాయని చెప్పి. సో ఆ ఆత్రంలో రెడీ అవుతానా. సో చెప్తాండేమి పెట్టరా, ఇల్లంతా నీళ్ళు పోయకూడదే. ఇదైతే పిజ్జాకి రెడీ చేసి పెట్టిన, ఈస్ట్ వేసి కలిపి పెట్టేసిన. పాలంతా పొంగిపోయినాయి, ఇవంతా కూడా తీయాలా. ఇప్పుడే కదా వచ్చింది. ప్లస్ రేపటికి దోశకి నానేసిన, అది గ్రైండర్ వేసిన. గ్రైండర్ అయితే రన్ అవుతుంది. బోర్డు అన్నీ ఉన్నాయి, కడగాలి ఫస్ట్. చూడు ఇంత అతి పిల్లలు లేడని ఉంటారా. చూడనుకున్నాను ఏం చేస్తాను. ఇల్లంతా నీళ్ళు పోసేసింది. ఫస్ట్ అవి అయితే తుడిచాలా, ఎందుకంటే మళ్ళీ దాని తొక్కి ఇల్లంతా అయిపోతుంది. సో అందుకే మార్నింగ్ డైలీ తుడుస్తాను నేను, కానీ ఇంకా అదంతా గలీజ్ అవుతుంది అని చెప్పి ఇప్పుడు తుడిచేయాల. ఇవన్నీ అయితే ఫస్ట్ తీసేయాలి. ఇవైతే చిన్న పాప హాట్ వాటర్ సెల్లాకి పెట్టేదానికి. దీనికైతే వాటర్ నీళ్ళు పట్టాలి. సో ఖాళీగా ఉన్న వాటర్ అనేది ఒకటేసారి పట్టేస్తే మళ్ళీ ఫిల్ అవుతుంది కదా. సో ఎప్పుడు దానిలో లేకుండా ఆఫ్ చేసి పెట్టేస్తాను నేను, కరెంటు బిల్ జాస్తి వస్తుంది అని చెప్పి. వచ్చింది ఆల్మోస్ట్. ఏసీ కూడా 20 minutes అయిపోయింది. ఇంకా కొంచెం అయితే మెదగాలి. ఆ లోపల ఇదంతా క్లీన్ చేసేసి ఉండే పాత్రలన్నీ కడిగేస్తే పునర్నవి ఇంకా డ్యాన్స్ క్లాస్ తీసుకోవాలి. నిన్నైతే తీసుకోపోయినా, నేను ఏడ్చింది నేను డ్యాన్స్ వేయను అని చెప్పి. హీరో ఏం చేస్తుందో చూడాలి. నాకు వద్దు డ్యాన్స్, నేను పోను అని చెప్పింది. బట్ ఈ ఏజ్లో పిల్లలకి బ్రెయిన్ అయితే షార్ప్ ఉంటుంది కదా. సో వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ వస్తుందో దాన్ని చేస్తారు. ఫస్ట్ మనం అయితే అన్నిటికీ సపోర్ట్ చేయాలి కదా. అందుకని అందరికీ చదువు వస్తుందా అంటే రాదు. సో అన్నీ తెలిసి ఉండాలి, అన్నీ చెయ్యాలి. అందుకే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా కూడా ఈ పాప దగ్గర ప్యాడ్ ఎత్తిచ్చి అన్నీ చేయించాలా అని అనుకుంటా. ఎత్తుతారు కూడా చేస్తారు, ఆడ కూడా అన్నీ తెలుసుకొని ఉండాలి. చదువుతో దాంతోనే బతుకుతారు అనేది అపోహ. ఎందుకంటే అందరికీ సేమ్ బ్రెయిన్ ఇచ్చింటారు, దాన్ని ఎవరు ఎట్లా టాలెంట్గా వినియోగించుకుంటారు అనేది అది వాళ్ళకి వర్తిస్తుంది. అందుకైతే నేనైతే అన్నీ నేర్పించాలని అనుకుంటా. భరతనాట్యం కూడా పంపిద్దామని అనుకుంటాను. ఇంకా చూడలేదు క్లాస్ ఎక్కడ చెప్తారు ఏమి అనేది. అవైతే వేరే పల్లవికి, కావ్యరక్కకి చెప్పి పెట్టిన, ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే చెప్పమని చెప్పి. సో చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళి చూసేసి వచ్చి అది ఎంత దూరం అవుతుందో చూసి దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి. చూడు మళ్ళీ నీళ్ళు ఎత్తుకొచ్చినావు పదా. ఇల్లంతా నీళ్ళు పోయకూడదని చెప్పలేదా నేను? పద 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 పదా. ఇప్పుడైతే మొత్తం క్లీన్ అయిపోయింది. క్లీన్ చేసేసిన. ఇక్కడ పిజ్జాది కలిపి పెట్టినా కదా, అది మొత్తం క్లీన్ చేసేసిన. ఆడ నైట్కి సాంబారు, రైస్ కొంచెం మిగిలింటే అది. ఇది గ్రైండర్ కూడా వాష్ చేసేసిన. అయిపోయింది, పిండి మెదిగిపోయింది కాబట్టి వాష్ చేసేసిన. సో పిండి కూడా ఎడ తీసి 2 రోజులకి అవుతుంది. ఒక రోజు ఇడ్లీలు, ఒక రోజు దోశలు పోసేస్తే అవుతుంది. సో ఇది మొత్తం క్లీనింగ్ అయిపోయింది. పాత్రలు కూడా మొత్తం కడిగేసిన. సో ఇంకైతే పునర్నవిని పిజ్జా చేసేసి ఫస్ట్ అయితే పునర్నవిని డ్యాన్స్ క్లాస్కి తీసుకోవాలా. ప్లస్ సిటీలో కొంచెం పని ఉంది, ఆ పని మొత్తం ముగించుకొని రావాలా. ఇప్పుడు 6 అవుతుంది. పునర్నవిని అయితే డ్యాన్స్ క్లాస్ పిలుచుకోం వల్ల. అమ్మో నాకు నీ చూచి చూడమ్మో,
బిజిలుకుని. సో పునర్నవీన్ అయితే డ్యాన్స్ క్లాస్కి పిలుచుకోబోయేదానికి రెడీ అయినాము. పునర్నవి వస్తుంది ఇప్పుడు. డ్రెస్ ముందు అంటే ఫుల్ అంతా దాన్ని గలీజ్ చేసి పడేసింది. రెడీ ఆ సంత అంతా పునర్నవి ఆట సామాను మళ్ళీ వచ్చినాక ఎత్తల్లా. సర్లే ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకోవాలని వచ్చినాము. ఈ వెంకటరమణ స్వాములు అయితే సూపర్గా నచ్చినారు. బట్ టూ మచ్ కాస్ట్ అవి. సో ఇట్లాంటిది అయితే తీసుకుందామని అనుకుంటున్నాము. చూడాలి ఏదైతుంది ఏమో. అదంతా 12,000 అంత ఒక్కొక్కటి వెంకటరమణ స్వామిది. ಇದು ಫೋಟೋ ಕೂಡ తీసుకో. ಇದು ಗ್ರೀನ್ ಇದೆ, ಎಲ್ಲ ಇದೆ, ವೈಟ್ ಇದೆ, 4 ಕಲರ್ ಇದೆ. ಅದು ಒಂದೊಂದರಲ್ಲೂ ನಂದು ಇರ್ತಿದ್ದೆ. ನನಗೆ ಗೊತ್ತಿರೋದಿಲ್ಲ ಯಾವ್ದು ಹಾಕಿರ್ತೀನಿ ಅಂತ. ಸುಮ್ಮನೆ ಕೈಗೆ ಯಾವ ಬರೋದು ಅದು ಹಾಕ್ತಾ ಇರೋ ಅಷ್ಟೇ. ಅದು ಯಾಕೆ ಫಾಸ್ಟ್ ಇದೆ ನಿಮ್ಗೆ ಆಪ್ಷನ್ ಇದೆ ಅಷ್ಟೇ. అవన్నీ సెట్ చేసుకోవచ్చు. గ్రీన్ ఆఫ్ ಮಾಡ್ಕೋಬಹುದು, వైట్ ఆఫ్ ಮಾಡ್ಬೋದು. ಇದು ವರ್ಷದಿಂದ ಇದೆ ರನ್ನಿಂగ్. కానీ అది సేమ్ దేవుడు వచ్చి కూర్చున్నట్టులాగా అనిపిస్తుంది. ఫస్ట్ ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకున్నాం అనమాట మేము. క్రెడిట్ కార్డ్ పేమెంట్ అయితే పోయేసి అయితే వచ్చేసినాము. పునానే ఒక 15 minutes డ్యాన్స్ చేసింది అంతే. తర్వాత నేను చేయనని ఏడ్చింది. సరే అని చెప్పి తీసుకొచ్చేసినాము. నెక్స్ట్ మిర్రర్ తీసుకుందామని చెప్పి పోయినాము. అట్లే ఫోటో ఫ్రేము ఎప్పటి నుంచో తీసుకోవాలా అని అనుకున్నా నేను. ఉన్న ఫోటో ఫ్రేమ్స్ అన్నీ తీసేసి ఒకే ఫ్రేమ్లో అన్ని దేవుళ్ళు ఉండేట్టుగా చూసుకుందాము అని. సో ఇప్పుడైతే కుదిరింది అది. 5,000 7.5 చెప్పినాడు ఆయన. నేను 5,000కి అడిగినా. 5,000కి తీసుకున్నాము. మొత్తం పేమెంట్ అయితే చేసేసి వచ్చేసినాము. శుక్రవారం ఇస్తానన్నాడు. ఈరోజు ట్యూస్డే కాబట్టి అనుకోకుండా పోయినాము. బట్ ఎందుకో దేవుడు మా ఇంటికి రావాలని రాసి పెట్టింది. సో డబ్బులు అయితే కట్టేసి వచ్చినాం. శుక్రవారం ఇస్తానన్నాడు ఆయన. చూడాలి. మా ఇంటికి గోల్డ్ కానీ ఇట్లా ఏమైనా దేవుంది కానీ ఏది వచ్చినా మంగళవారం కానీ శుక్రవారం కానీ వస్తుంది. అది ఎందుకో నాకే తెలీదు. సో వచ్చిన తర్వాత ఏం ఫ్రేము ఎట్లుంటుంది అనేది చూపిస్తాను. మా పాపకి అయితే మెడ్రాస్ అయ్యి వచ్చింది. సో అందుకని కళ్ళల్లో పుసి తోస్తూనే ఉంది. కళ్ళు మంటనేమో పాపము. అందుకే పాపకి ఇప్పుడైతే డ్రాప్స్ వేయాలి. నేను రైస్ కూడా చేసినా. టైం అయితే 7:30 అవుతుంది. అవి కూడా పడుకురేసింది. నెక్స్ట్ ఇప్పుడైతే అన్నం చేయాలి. పిజ్జాకి అయితే అంతా రెడీ చేసి పెట్టిన. పాపం పిజ్జా తినకనే పడుకునేసింది. డ్యాన్స్ చేసింది కదా, ఫుల్ అలసిపోయింది. అందుకని నిద్రపోయింది. ఆ పిజ్జాదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు మార్నింగ్ చేద్దామని అనుకుంటున్నా. మార్నింగ్ నుంచి అడిగింది పిజ్జాది, కానీ నాకే టైం లేక చేయలేదు. ఇప్పుడు చేద్దాం అనుకుంటే నిద్రపోయింది పాప. సో అది టైం పడుతుంది కదా, ఈస్ట్ వేసిన తర్వాత అది ఉబ్బాల కొంచెం పిండి. సో దానికోసమని అట్లే వదిలిన. అదైతే ఇంత టైం పట్టింది. లేదంటే ఈవినింగే చేసి ఇచ్చేదాన్ని. పిజ్జా అయితే చేసేది వద్దనుకున్నా. బట్ అయితే ఇప్పుడు లేసి పిజ్జా హాల్ అనేది. సో చేస్తాను ఇప్పుడు. పిండి అయితే ఎంత ఉబ్బింది. 2 పిజ్జాలు అవుతాయి. ఈ సాసులు అయితే ఎప్పుడు రెడీగా ఉంటాయి అన్నమాట. పునః ఎప్పుడు అడిగితే అప్పుడు బయట నుంచి తెప్పించకుండా చేసేస్తాను నేనే. టూ టైమ్స్ చేసే కంటే ఒకసారి చేసేద్దామని చెప్పి, ఎందుకంటే ఆ పాత్రలో ఇడ్లీ పిండి వేసి పెట్టిన. సో అందుకనే మళ్ళీ అవన్నీ ఇప్పుడు తీసి కడగాలంటే రిస్క్. అందులో వేరే చిన్న పాప ఏడుస్తుంది. సో ఒకటేసారి పెట్టేద్దామని మొన్న బిర్యానీ చేసిన పాత్రలు అయితే పెట్టేద్దామని అనుకుంటాను. దీన్నైతే ఫస్ట్ పిండి వేసుకుంటా ఈ బేస్ని అయితే రెడీ చేయాలి. ఎందుకంటే అంటుకోకూడదు కదా. సో కింద అంటుకోకూడదు.
చాలా పిండి ఉబ్బుతుంది. నేను ఇదే తట్టలో పెడదామని అనుకుంటున్నా. ఈ తట్టకు సరిపోయేంతనే చెయ్యాలి. ఫస్ట్ దీంట్లో అయితే పొడి పిండి వేసుకొని రైస్ కూడా చేసి పెట్టేసిన. సో ఇది ఒక్కటే ఇంకా దీనికైతే 4 హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే అంతా పిండి అంతా వేయాలి కదా. సో అందుకని దీనికి పిజ్జా సాస్లు అన్నీ అంటించాలి కూడా. సో ఫస్ట్ అయితే ఇది వేస్తున్నా, స్పైసీది. నెక్స్ట్ దీని మీద అయితే చీజ్ పెట్టాలి. ఇది ఎక్కువ కాస్ట్ చీజ్ ఒకటే, కానీ ఇది మనం తెచ్చుకుంటే ఒక పిజ్జాకి అయ్యేటప్పుడు మనం ఒకసారిగా పెట్టుకుంటే 3-4 టైమ్స్ పిజ్జా చేసుకోవచ్చు. పునాది కోసమే తెచ్చేది కూడా. ఎప్పుడు అడుగుతూ ఉంటుంది పిజ్జా 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 అని. నేర్చుకునేది కూడా మా పాప కోసమే. అయ్యో ఇట్లా వస్తుంది ప్యాకెట్లు అయితే. ఇది మనం స్లైసెస్గా తీసి పెట్టాలి. ఇదైతే 2. సో తీసి అందరిలాగా ప్రొఫెషనల్గా కట్ చేసి అయితే నేను పెట్టను. ఎందుకంటే చేత్తోనే స్లైసెస్గా చేసేసి పెడతాను. దీని మీద మైనీస్ వేసుకోవాలి. మైనీస్ కూడా తెచ్చిపెట్టినా కాబట్టి దాన్ని దీని మీద వేస్తే అది ఫుల్ ఇది ఫుల్ మెల్ట్ అయిపోతుంది కదా. సో
మంచి టేస్ట్ వస్తుంది. క్యాప్సికమ్ ఉన్నా కూడా వేసుకున్నా కూడా మంచి టేస్ట్ వస్తుంది. బట్ నేను క్యాప్సికమ్ వేయలేదు, ఎందుకంటే అవైతే మగ్గాలంటే కొంచెం టైం పడుతుంది కదా. సో అందుకని పిల్లలకు కాబట్టి ఇన్స్టెంట్గా చేసి ఇచ్చేదానికి నేను సింపుల్గా చేస్తాను అంతే. సో దీని మీద మళ్ళీ సాసేజ్ కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే వేయను, మైనీస్ మాత్రమే వేస్తాను అంతే. నెక్స్ట్ మైనీస్ వేయాలి. దీనికంటే ముందు ఫస్ట్ పాత్ర అయితే వేడెక్కాలి. దీనికోసం నేనేమి తెచ్చిపెట్టలేదన్నమాట. సో ఫస్ట్ అయితే ఇది ఎత్తి దీంట్లో పెట్టాలి. సో ఈ ప్లేట్ ఇది కొంచెం వేడైన తర్వాత దీనిలో దాని మీద స్టవ్ పెట్టినా కదా, దాని మీద ఇది పెట్టేసి ఒక 40 minutes హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయడం అంతే. సో రెడీ అయిపోతుంది అన్నమాట పిజ్జా. ఆలోపు నేను ఇవన్నీ క్లీన్ చేసేస్తాను. ఇప్పుడైతే ఇది వేడెక్కింది, మీకు అంతా క్లీన్ చేసిన ఇది ఒక్కటి కడగాల. ఫస్ట్ అయితే సిమ్లో పెట్టుకొని సో దాంట్లో అయితే పెట్టేసిన. ఇది ఇంకా ఒక 40 minutes హాఫ్ అన్ అవర్ అవ్వడమే. నైట్ అయితే వీడియో ఎండ్ చేసేదానికి కుదరలేదు, సో మార్నింగ్ అయితే ఎండ్ చేస్తున్నా. ఇది నైట్ పులుసు పెట్టిన పిండి, ఇప్పుడైతే దోశ పోయాలి. ఈరోజు లేచింది లేట్, వేరే నైట్ పాప పడుకోలేదు, ఫుల్ ఏడ్ చేసింది, అందుకని వీడియో తీసేదానికి కుదరలేదు. ఈ వీడియో ఇంతటితో ఎండ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.